యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ప్రభు వాక్యం చదివిస్తుంది. నిజమేనా? ఇది సాధ్యమేనా? నిజమైన క్రైస్తవుడికి ఖచ్చితంగా సాధ్యమైంది. ఈ లోకం అశాశ్వతము, ప్రతి విధమైనది మన జీవితమే అశాశ్వతం అని తెలిసినప్పుడు ఇక ఈ కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలో, బాధల్లో మనుషులు కోల్పోవటం, ఉండటం ఇవన్నీ ఎందుకండి అని ఆలోచించినప్పుడు నిజమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన రక్షకుడు, నా యొక్క తదనంతరము నేను దేవుని రాజ్యంలో ఉంటాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యందు ఆనందిస్తాం కదా. అంతేగాని మన చింత మొత్తం వేసుకొని మనం బాధపడుతుంటామా? మన చింత ఏమిటో ఆయన మీద వేసి, మన భారం అంతా ఆయన మీద వేసి నిజమైన దేవుని బిడ్డగా చూడండి. 5వ వచనము, మీ సహనమున సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త అయిన మహా గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం కాబట్టి మన ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మన చింత అవతాన్ని వేసి మనమైతే ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఆనందించే వారమై ఉన్నాం. ఆ రీతిగా ఆనందించాలి. నువ్వు పక్కన వారితో పోల్చుకోవద్దు, ఎదుటి వారితో పోల్చుకోవద్దు, దేని విషయంలో పోల్చుకోవద్దు. నీకు క్రీస్తున్నాడు, నాకు క్రీస్తున్నాడు, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త అయిన మహా గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. తర్వాత ప్రార్థన విజ్ఞాపనం చేత ఆయనకి ప్రార్థన చేద్దాం.